చూడు స్వామి, నా ఎక్స్పీరియన్స్లో నీ వల్ల పడిన మాటలన్నీ నా జీవితంలో మర్చిపోలేను. నిమిషానికి ఒకసారి వచ్చి కూర్చుంటావు. నాకు నీ పని తప్ప వేరే పని లేదనుకుంటున్నావా? రై, నాకు వీలైనంత పని చేస్తాను రా. నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో ఈ పని కూడా చేయని చెప్తున్నా. ముందు నువ్వు వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతాను. ఏంటి గొడవ? నమస్తే మేడం. అందరూ పని చేస్తుంటే ఇతను పని చేయనని మొండికేస్తున్నాడు. చెయ్యనని మొండికేస్తే కుదరదు. అందరితో పాటు సమానంగా పని చేయాలి. అందరినీ పిలు. రే రండ్రా. ఈ రోజు నుంచి హెడ్గా మీకు ఒకరుంటారు. మీకు ఏ సమస్య వచ్చినా గానీ ఆవిడతో చెప్పుకోండి, సరేనా? సరే మేడం. విజయాంబిక గారు, మమ్మీ, వీళ్ళకి మీరు సూపర్వైజర్గా ఉండాలి. వీళ్ళకి సూపర్వైజర్నా? ఇదేంటి మందరం మమ్మీకి ఆఫీసులో జాబ్ ఇస్తానని చెప్పింది? అంటే మమ్మీకి కూడా నాతో పాటే జాబ్ అన్నమాట. మేడం ఒక్కసారి రండి మేడం, ప్లీజ్ మేడం. చెత్త తీసుకునే వాళ్ళకి నేను సూపర్వైజర్ ఏంటి మందారం? ఆఫీస్ పని ఏదైనా ఉంటే చెప్పు మందారం. మేడం. అదే మేడం, నేను ఈ పని చెయ్యలేను మేడం. చెయ్యలేకపోతే 40 లక్షలు కట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు చేసిన 2 సంతకాల్లో ఒకటి ఇక్కడ పనిలో జాయిన్ అవుతున్నట్టు, రెండవది 40 లక్షలు జమ అయ్యేంత వరకు ఇక్కడే పనిచేస్తాను, లేదంటే చట్టరీత్యా మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాను అని. అమ్మ మందారం, నేను నిన్ను ఇరికిద్దాం అనుకుంటే నువ్వు నన్ను ఇలా ఇరికించావా? చెప్తాను సంగతి. ఏం చేస్తే పదవి పోతుంది, ఏం చేస్తే మందారం పరువు పోతుంది అన్న దాని గురించి అవగాహన పెంచుకొని సమయం చూసి దెబ్బ కొడితే. ప్లాన్లు మీకే కాదత్తయ్యా, నాకు వేయడం తెలుసు. సూపర్వైజర్ అంటే చిన్న పోస్ట్ అనుకోకండి అత్తయ్య, కార్పొరేటర్ అంత పెద్ద పోస్టు. పోను మీకే అర్థమవుతుంది. నాకు వేరే మీటింగ్ ఉంది, మీరెళ్ళి పని చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. ఏంటి మమ్మీ నువ్వు గాల్లో పోయేదాన్ని కాలికి తగిలించుకున్నట్టు అలా బుక్ అయిపోయావేంటి? 10-15 మందికి హెడ్ అంటే అదేదో పెద్ద పోస్ట్ అనుకుని సంతకం పెట్టేశాను దీపక్. ఆ మందారం మనల్ని అలా ఇరికిస్తుందని నేను మాత్రం కలగన్నానా చెప్పు? ఇంతవరకు నా కంపు స్టోరీ నీకు చెప్పుకొని బాధపడేవాడిని, ఇప్పుడు ఇద్దరం కలిసి చెప్పుకొని బాధపడదాం. ఇంకా ఏంటి డిస్కషన్స్ అక్కడ? వెళ్ళి దీపక్, వెళ్ళి పని చూసుకో. మందారం వచ్చిందంటే నీకు ఈ ఊడ్చే పని కన్నా ఏ కాలువలు క్లీన్ చేసే పని చెప్పిందనుకో అయిపోతుంది. అమ్మా రూపా, నానా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
ఏమైంది నానా? ఏం లేదమ్మా రూపా. ఏ తండ్రికైనా తన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేసినప్పుడే అసలైన ఆనందం ఉంటుంది. నీకు కూడా ఒక బంగారు బాట వేస్తున్నానమ్మా. నీకు రేపు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నువ్వు ఇంట్లోనే ఉండాలమ్మా, సరేనా? సరే నాన్న, నేను వెళ్ళి మీకు టాబ్లెట్స్ తీసుకొస్తాను. అమ్మా రూపా, నువ్వు వెళ్ళి త్వరగా పడుకో. అసలే రేపు చాలా పనులున్నాయి. సరే నాన్న. ఏ తండ్రికైనా తన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేసినప్పుడే అసలైన ఆనందం ఉంటుంది. నాన్నేంటి బంగారు బాట అంటున్నారు, భవిష్యత్తు అంటున్నారు, రేపు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు? చెప్పు రాజు. అమ్మయ్యారు రెడీ అయ్యారా? లేదు రాజు, ఒక 5 minutesలో రెడీ అయిపోతాను. సరే అమ్మయ్యారు, నేను ఇక్కడ రోడ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. సరే రాజు. రాజు బయలుదేరదామా? రాజు రూపలా ఉన్నారు, ఫాలో చేయాలి. రాజు, నేను ఆఫీస్కి రేపు రాకపోవచ్చు. ఎందుకమ్మయ్యారు? నాన్న ఏదో పని ఉందని చెప్పారు, ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఎందుకు అనేది నాకు తెలీదు రాజు. మళ్ళీ నైట్కి వచ్చేస్తారు కదా అమ్మగారు? రాజు, వచ్చేస్తాను. ఈ టైంలో ఆఫీస్కి ఎందుకు వచ్చిండ్రు? ప్రొఫెషనల్గా కలవనీకి వచ్చిండ్రా, పర్సనల్గా కలవనీకి వచ్చిండ్రా? ఎట్లా కలిసినా నాకు నచ్చదు. చెప్తా ఇళ్ళ సంగతి. పదండి.
వాళ్ళిద్దరూ ఈ టైంలో ఆఫీస్కి వచ్చిన విషయం అత్తకు చెప్పడం కంటే విజయాంబిక గారికి చెప్పడం మంచిది. ఇవిగో మమ్మీ. ఏంటి దీపక్, రేణుక ఈ టైంలో ఫోన్ చేస్తోంది? హలో విజయాంబిక గారు, మీ రూప మీ ఇంట్లో లేదు. గా ముచ్చట మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు రేణుక? రూప మా ఇంట్లోనే ఉంది. ఇందాకే కదా నా తమ్ముడికి టాబ్లెట్స్ కూడా ఇచ్చింది. విజయాంబిక గారు, నేనిక్కడ రాజుతో రూప ఉండడం చూసా. రూపని ఆఫీస్ దగ్గర ఈ టైంలో చూసిందంట రేణుక. ఏం మాట్లాడుతున్నావు రేణుక? నిజం చెప్తానా, నన్ను నమ్మండి. రూప ఇప్పుడు మీ ఇంట్లో లేదు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. దీపక్, రూప గురించి నువ్వొకసారి బయట పెట్టాలి అనుకున్నావు, కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నేను వెళ్ళి రూప తన గదిలో ఉందో లేదో చూస్తాను. ఒకవేళ లేదంటే కనుక మేము మావయ్య దగ్గర రూపని బుక్ చేద్దాం. సరే రేణుక, నేను వెళ్ళి చూస్తాను. దీపక్, రా. చూడు, రూప లేదు కదా అంటే రేణుక చెప్పింది నిజమే అన్నమాట. పద, మేము మాయకి చెప్దాం. తమ్ముడు, తమ్ముడు. ఏంటక్క? లే తమ్ముడు, నీకు నిజం చెప్పాలి. ఏంటక్క ఈ టైంలో? తమ్ముడు, మన పరువు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మనం ఇక్కడ పడుకుని నిద్రపోతే ఎలా తమ్ముడు? ఏం మాట్లాడుతున్నావు అక్క? మన రూప ఆ రాజుగాడితో బయట తిరుగుతోంది అని ఎవరో చూసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు తమ్ముడు. ఛా, ఏం మనుషులక్క మీరు? ఎప్పుడు చూసినా రూప గురించి ఏదో విషయం పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. మనంతా ఏమో వీడియో అని ఏదో అన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో రూప నువ్వు ఇంట్లోనే లేదంటున్నావు. అసలు ఏం జరుగుతుందక్క? నిజం తమ్ముడు, ఈ ఒక్కసారికి ఈ అక్క మాట నమ్ము తమ్ముడు. ఒక్కసారి రూప రూమ్లో చూడు తమ్ముడు. పద. చూడు తమ్ముడు, చూడు. ఏంటక్క మీరిద్దరు? అసలు ఎందుకు రూపం మీద మీకింత కోపం? ఎప్పుడు చూసినా రూపం మీద ఏదో ఒక అనుమానం పెట్టుకునే ఉంటారు. అది కాదు తమ్ముడు. ఏది కాదక్క? ఎదురుగా రూపను పెట్టుకొని. తమ్ముడు, అక్కడున్నది రూప కాదేమో అనిపిస్తోంది. ఇందాక మేము చూసినప్పుడు అక్కడ లేదు తమ్ముడు. అక్క, మరీ ఫూలిష్గా మాట్లాడకండి. ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళుండొచ్చుగా. అయినా మీరు మీ అనుమానాలు పక్కన పెట్టి వెళ్ళి పడుకోండి అక్క. తమ్ముడు, తమ్ముడు, ఒక్కసారి చెక్ చేద్దాం తమ్ముడు. నిజమేంటో తెలుసుకుంటే మనకే మంచిది కదా. ఏం మాట్లాడుతున్నావు అక్క? అక్కడ రూపాను పెట్టుకొని రూపా కాదని చెక్ చేయమంటావేంటి? తమ్ముడు, నువ్వన్నట్టు చేద్దాం తమ్ముడు. ఒకవేళ అక్కడున్నది రూపే అయితే ఇంకెప్పుడు రూప విషయంలో మేము జోక్యం చేసుకోం. వెళ్ళు తమ్ముడు, ఒక్కసారి చెక్ చెయ్యి.
వెళ్ళు తమ్ముడు, ప్లీజ్. అమ్మాయి గారు రాజన్నని కలవడానికి వెళ్ళుంటుంది. వీళ్ళ కన్ను అమ్మాయి గారి మీదే ఉంటుంది. ఎందుకైనా మంచిది అమ్మాయి గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. చూడు తమ్ముడు, రూపా, నువ్వక్కడ లేవన్న సంగతి మీ నాన్నకు తెలిసిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళగానే నీకు ఉంటుంది. అనవసరంగా అక్క మాటలు నమ్మి రూపను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయం రూపకి తెలిస్తే ఎంత బాధపడుతుంది. అక్క, మీరు అనవసరంగా రూప గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలు కొంచెం కూడా బుద్ధి లేదా మీకు? ఎందుకక్క రూపం మీద లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు? ఇక నుంచి అయినా ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి బుద్ధిగా ఉండండి. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదురా. రూపం ఉంటే మరి రేణుక చూసిందెవరిని? దాని సంగతి చెప్తాను పద. విజయాంబిక గారు, ఆ రూప బండారం బయటపడిందా? చూడు రేణుక, నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేయకో. రూప ఇంట్లోనే ఉంది. అయ్యో విజయాంబిక గారు, రూప ఇప్పుడు ఇక్కడే ఈ ఆఫీస్లోనే నా ఎదురుగానే ఉంది. అమ్మ రూపా, నువ్వు మామూలు దానివి కాదు. నీ సంగతి చెప్తా నాకు. మమ్మీ ఏముంది మమ్మీ? రూప అక్కడే ఉందంట. మమ్మీ, అవతల వాళ్ళు రూప్ అక్కడే ఉందని అంత గట్టిగా చెప్తున్నారంటే ఇక్కడ ఏమన్నా మందరం కవర్ చేయడానికి ట్రై చేస్తుందా మమ్మీ? పద మమ్మీ, చెక్ చేద్దాం రా. అసలు ఏంటక్క మీ ప్రాబ్లం? అంటే తమ్ముడు, అది రూప నిద్రపోతుందక్క. ఇంకొకసారి గనక ఇలా డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం తల్లి కొడుకులిద్దరిని బయటికి పంపించి లాక్ చేయాల్సి ఉంటుంది. అయ్యో, అంత పని చెయ్యకు తమ్ముడు. మేము వెళ్ళి పడుకుంటాం. రాజు, నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మనల్ని మన వర్క్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. రూప ఇక్కడున్న మ్యాటరు విజయాంబిక గారికి చెప్తే నమ్మట్లేదు. అంటే రూప ఇంట్లో ఏదో ప్లాన్ చేసి వచ్చింది. అత్తకి చెప్పినా వీళ్ళు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం గారు,
ఇది ఎలా ఉంది రాజు?